ఖమ్మం కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ కొలిక్కొచ్చింది. తుమ్మల పొంగులేటిల మధ్య వివాదాన్ని తెరదించింది అధినాయకత్వం. ఇద్దరికి సర్ది చెప్పి టికెట్లను ఖరారు చేసింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో టికెట్లపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. ఒకే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడ్డారు. దీంతో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుతుందనే చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలతో చర్చించారు కాంగ్రెస్ నేతలు. దీంతో పాలేరు నుంచి పోటీ చేయాలనుకున్న తుమ్మల మనసు మార్చుకున్నారు. ఢిల్లీలో తుమ్మలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఆయనకు నచ్చజెప్పారు. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని తెలిపారు తుమ్మల. దీంతో తుమ్మలకు ఖమ్మం సీటును కేటాయిస్తున్నట్టు అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించింది. పాలేరును పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో జనరల్ సీట్లు కేవలం 3. ఇలాంటి పరిస్థితుల్లో తుమ్మల, పొంగులేటి పాలేరు సీటును ఆశించడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఖమ్మంలో కమ్మ కులానికి చెందిన ఓటర్లున్నారు. కమ్మ సామాజిక వర్గంలో తుమ్మలకు మంచి పట్టుంది. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం సీటును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పాలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. అంతేకాదు పాలేరు అనగానే రెడ్డి ఆధిపత్యం గుర్తుకొస్తుంది. పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడికి పాలేరులో బలమైన వర్గం ఉంది. ఈ పరిస్థితుల్లో పాలేరులో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఖమ్మంలో జరుగుతోన్న అభివృద్ధికి గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు పునాది పడింది. ఖమ్మం నగరంలో రోడ్ల వెడల్పు దగ్గర నుంచి మారుమూల ప్రాంతాల రోడ్ల వెడల్పుకు ట్యాంక్ బండ్ను పర్యాటకంగా అభివృద్ధికి తమ హయాంలో చర్యలు చేపట్టారు తుమ్మల. మొత్తానికి సామాజిక సమీకరణాలతో పాటు స్థానిక పరిస్థితులు, గెలుపు అవకాశాలను బేరీజ్ వేసుకుని ఖమ్మంలో టికెట్ల పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. నాలుగు దశాబ్దాలుగా తుమ్మల నాగేశ్వరరావుదే ఖమ్మం చరిత్ర. సత్తుపల్లి నుంచి తుమ్మల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో తుమ్మల సత్తుపల్లి వదిలి ఖమ్మం, ఆ తర్వాత పాలేరులో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సత్తుపల్లి నుంచి 3 సార్లు, అలాగే ఖమ్మం నుంచి 1 సారి, పాలేరు ఉప ఎన్నికల్లో 1 సారి గెలుపొందారు. సత్తుపల్లి, ఖమ్మం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1994, 1999లో సత్తుపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తుమ్మల నాగేశ్వరరావుది అభివృద్ధిలో అందవేసిన చెయ్యి. అందరితో పని చేయించడంతో ఆయనకు ఆయనే సాటి. సత్తుపల్లి నుంచి మంత్రిగా కూడా పనిచేసి జిల్లాలో అనేక అభివృద్ధి పనుల్లో కీలకంగా పనిచేశారు. ఖమ్మం కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ కొలిక్కొచ్చింది. తుమ్మల, పొంగులేటిల మధ్య వివాదానికి తెరదించింది అధినాయకత్వం. ఇద్దరికి సర్ది చెప్పి టికెట్లను ఖరారు చేసింది.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో టికెట్లపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. ఒకే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడ్డారు. దీంతో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలతో చర్చించారు కాంగ్రెస్ అగ్రనేతలు. దీంతో పాలేరు నుంచి పోటీ చేయాలనుకున్న తుమ్మల మనసు మార్చుకున్నారు. ఢిల్లీలో తుమ్మలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఆయనకు నచ్చజెప్పారు. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని తెలిపారు తుమ్మల. దీంతో తుమ్మలకు ఖమ్మం సీటును కేటాయిస్తున్నట్టు అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించింది. పాలేరును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో జనరల్ సీట్లు కేవలం 3. ఇలాంటి పరిస్థితుల్లో తుమ్మల, పొంగులేటి పాలేరు సీటును ఆశించడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఖమ్మంలో కమ్మ కులానికి చెందిన ఓటర్లున్నారు. కమ్మ సామాజిక వర్గంలో తుమ్మలకు మంచి పట్టుంది. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం సీటును కాంగ్రెస్ ఖరారు చేసింది. పాలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. అంతేకాదు పాలేరు అనగానే రెడ్డి ఆధిపత్యం గుర్తుకొస్తుంది. పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడికి పాలేరులో బలమైన వర్గం ఉంది. ఈ పరిస్థితుల్లో పాలేరులో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఖమ్మంలో జరుగుతోన్న అభివృద్ధికి గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు పునాది పడింది. ఖమ్మం నగరంలో రోడ్ల వెడల్పు దగ్గర నుంచి మారుమూల ప్రాంతాల రోడ్ల వెడల్పుకు, లకారం ట్యాంక్ బండ్ను పర్యాటకంగా అభివృద్ధికి తమ హయాంలో చర్యలు చేపట్టారు తుమ్మల. మొత్తానికి సామాజిక సమీకరణాలతో పాటు స్థానిక పరిస్థితులు, గెలుపు అవకాశాలను బేరీజ్ వేసుకుని ఖమ్మంలో టికెట్ల పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. నాలుగు దశాబ్దాలుగా తుమ్మల నాగేశ్వరరావుదే ఖమ్మం చరిత్ర.
సత్తుపల్లి నుంచి తుమ్మల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో తుమ్మల సత్తుపల్లి వదిలి ఖమ్మం, ఆ తర్వాత పాలేరులో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సత్తుపల్లి నుంచి 3 సార్లు, అలాగే ఖమ్మం నుంచి ఒక్కసారి, పాలేరు ఉప ఎన్నికల్లో ఒకసారి గెలుపొందారు. సత్తుపల్లి, ఖమ్మం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1994, 1999లో సత్తుపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తుమ్మల నాగేశ్వరరావుది అభివృద్ధిలో అందవేసిన చెయ్యి. అందరితో పని చేయించడంలో ఆయనకు ఆయనే సాటి. సత్తుపల్లి నుంచి మంత్రిగా కూడా పనిచేసి జిల్లాలో అనేక అభివృద్ధి పనుల్లో కీలకంగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో సత్తుపల్లిని వదిలిపెట్టి ఖమ్మం నుంచి పోటీ చేశారు తుమ్మల. 2009లో ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి జలగం వెంకట్రావు మీద గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా యూనిస్ సుల్తాన్ పోటీ చేయగా జలగం వెంకట్రావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తుమ్మల జలగం వెంకట్రావు సత్తుపల్లిలో ప్రత్యర్థులు. వారిద్దరే మళ్లీ ఖమ్మంలో కూడా ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఎప్పుడు పోటీ పడినా తుమ్మలే విజయం సాధించారు. 2014లో తనకు పాలేరు సీటు కావాలని తుమ్మల అడిగినప్పటికీ బీసీ రాజకీయ నేపథ్యంలో తుమ్మలను ఖమ్మం నుండి పోటీ చేయించారు. ఖమ్మం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. కాంగ్రెస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేశారు. పువ్వాడ కుటుంబానికి ఖమ్మంలో మొదటి నుంచి పట్టుంటుంది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో 6509 ఓట్ల తేడాతో పువ్వాడ గెలుపొందారు. ఆ తర్వాత తుమ్మలకు జిల్లాలో ఉన్న చరిష్మా చూసి తుమ్మలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఆయనకు ఎమ్మెల్సీ పదవిచ్చారు. ఎమ్మెల్సీ ఇష్టం లేక పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు తుమ్మల. పాలేరు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టే నియోజకవర్గం అయినప్పటికీ 45,682 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు తుమ్మల. పాలేరును సస్యశ్యామలం చేశారు. 2018 ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు తుమ్మల. పాలేరులో ఆయన ఓటమి పాలు కావడంతో అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ తుమ్మలకు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని, తనకు ఆ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు తుమ్మల. పాలేరు టికెట్ పై వారం రోజులుగా తర్జన భర్జన పడింది కాంగ్రెస్. పాలేరు సీటు కావాలని తుమ్మల ఒత్తిడి చేయడంతో ఆయన కంటే ముందే పార్టీలోకి వచ్చిన పొంగులేటి కూడా పాలేరు సీటు కావాలని అడగడంతో వివాదం నెలకొంది. ఇద్దరూ పాలేరు సీటు కోసం పోటీ పడడంతో అధిష్టానం ఇబ్బంది పడింది. అయితే సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం మాత్రం పాలేరు టికెట్ను పొంగులేటికి కేటాయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు పొంగులేటి. అంతేకాదు అనేక మందిని గెలిపిస్తానని కూడా అధిష్టానం ముందు హామీ ఇచ్చారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చింది. కేసీఆర్ తో ఢీ కొడుతోన్న పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విధానం కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ ఇచ్చింది. అలాగే పార్టీ చేరే సమయంలోనే పాలేరు నుంచి పోటీ చేస్తానని పొంగులేటి అధిష్టానానికి చెప్పారు. దీంతో పొంగులేటికి పాలేరు సీటును ఖరారు చేసింది. తుమ్మలను ఖమ్మంలో పోటీకి ఒప్పించింది.